రాష్ట్ర వ్యాప్తంగా జోరు వర్షాలు 3 రోజులు అలర్ట్. శ్రీరామ్ నిజాం సాగర్ గేట్లు ఓపెన్, భారీగా ఫ్లడ్. ఖమ్మం జలగం నగర్లో మైనార్టీ హాస్టల్కి వరద, బురదతో ఇబ్బంది పడుతున్న 568 మంది విద్యార్థులు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రత్యేక నిబంధన, రవాణా చట్టానికి సంస్కరణలు తెస్తామన్న పున్నం. బాసరా ట్రిపుల్ ఐటీలో కొనసాగుతున్న స్టూడెంట్స్ ధర్నా, ఇన్ఛార్జ్ వీసీ రిజైన్ కు డిమాండ్, గేట్ ముందు బైఠాయింపు. హైడ్రా తరహా వ్యవస్థ కోసం నిర్మల్లో ఆందోళన, గత పాలకులు భారీ కబ్జాలు చేశారని ఫిర్యాదులు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. లేకపోతే తొలగించలేము. ఈరోజు అనేక రకాల చట్టాలు భారతీయ జనతా పార్టీ చేస్తున్నదంటే దేశం కోసం చేస్తూ ఉన్నాం. దేశ సమగ్రత కోసం, దేశ సమైక్యత కోసం, జాతీయ భావజాలం కోసం ఈరోజు మనం పనిచేస్తున్న విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా అదే పందాలో ముందుకెళ్తాం. పార్టీ అధికారంలో ఉందా లేదా ముఖ్యం కాదు. పార్టీ అధికారంలో ఉంటే మరింతగా ఈ దేశం కోసం సేవ చేస్తాము, లేకున్నా కూడా ఇదే సిద్ధాంతం కోసం పనిచేస్తాము. కాబట్టి మనం అందరం కూడా దిశలో ముందుకెళ్లాలని మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు మరి ఒకసారి అందరం కూడా చివరగా ఎవరైతే సభ్యులుగా చేరామో అందరం ఒకసారి ప్రతిజ్ఞ చేద్దాం. పార్టీ మీరందరూ కూడా ఏదైతే సభ్యత సేకరణ చేస్తామో దాని వెనక సైడు పార్టీ ప్రతిజ్ఞ ఉంటుంది. ఆ ప్రతిజ్ఞ కూడా అందరూ రెగ్యులర్గా చేయాలి. అదేవిధంగా ఎవరైతే పార్టీలో బాధ్యతలు, మండల పదాధికారులు కావచ్చు, ఆ పై బాధ్యతలుగా కావాలనుకునేటువంటి వాళ్ళు అందరూ కూడా 100 మంది సభ్యులను విధిగా చేర్పించాలి. ఆ రకంగా చేర్పించినటువంటి వాళ్ళకే పార్టీ బాధ్యతలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రత్యేకమైనటువంటి పర్మిషను తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను అందరిని కోరుతా ఉన్నాను, ఎవరైతే పార్టీలో మండల పదాధికారులు కావచ్చు, మోర్చా పదాధికారులు కావచ్చు, రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు, జాతీయ స్థాయి నాయకులు కావచ్చు, ఏ రకమైనటువంటి బాధ్యతలు కావాలన్నా కూడా అందరము మన వ్యక్తిగతంగా మనకు తెలిసిన వాళ్ళను, మనకు దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా 100 మందిని విధిగా చేర్పించినప్పుడే మనకు పార్టీ బాధ్యత కావాల్సినటువంటి క్రియాశీలక సభ్యత్వం వస్తుంది. క్రియాశీలక సభ్యత్వం కావాలన్నటువంటి వాళ్ళు మాత్రమే పార్టీ బాధ్యతలు ఉండడానికి అవకాశం ఉంటుంది. క్రియాశీలక సభ్యత్వం కావాలి అంటే 100 మంది సభ్యులుగా చేర్పించాలి. దానికి సంబంధించి ఈరోజు ఈ రకమైనటువంటి ప్రొఫార్మా ఉంటుంది. ఈ ప్రొఫార్మాలో 50 మంది సభ్యత్వం చేయించినటువంటి వాళ్ళ పేర్లను కూడా మనం నమోదు చేసి మన మండల అధ్యక్షుని కానీ జిల్లాకు సంబంధించినటువంటి కమిటీకి కానీ ఇవ్వాలి. ఆ రకంగా ఒక్కొక్కరు 2 ఫామ్స్ 50 పేర్లు ఉంటాయి. విధిగా ఒక్కొక్కరు 100 మందిని సభ్యులుగా చేర్పించాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఆన్లైన్లో కూడా పంపించవచ్చు, ఇది ఫిలప్ చేసి కూడా పంపించవచ్చు, డేటా మీ దగ్గర కూడా పెట్టుకోవాలి. అది కూడా మన మండల పార్టీకి, మన యొక్క జిల్లా పార్టీకి కూడా అందించేటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క సభ్యత సేకరణ అనేటువంటిది మరి అందరం కూడా అనుకున్నటువంటి షెడ్యూల్లో పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మనం చాలా పెద్ద ఎత్తున లక్ష్యంగా పెట్టుకున్నాం. మనకు ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సుమారు 77 లక్షల ఓట్లు మనకు రావడం జరిగింది. 36% మించి పోలింగ్ అయినటువంటి ఓట్లలో 36% మించి ఓట్లు భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఓటు వేయడం జరిగింది. కాబట్టి ఆ రకంగా తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని మనం ఆసరగా చేసుకొని ఈరోజు ఈ సభ్యత సేకరణ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున సభ్యులుగా చేర్పించేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో 200 లక్ష్యంగా పెట్టుకొని మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా సభ్యులుగా చేర్పించేటువంటి కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాలి. అదే కాకుండా మన కార్యక్షేత్రం సభ్యత సేకరణకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కార్యక్షేత్రము పోలింగ్ బూత్. ఆ తర్వాత మీకు ఇంతకుముందు మనం చెప్పినట్టు అనేక రకాల వృత్తులు కావచ్చు,
ప్రొఫెషనల్స్ కావచ్చు, అనేక రకాల ప్రముఖులు కావచ్చు, కుల సంఘాల పెద్దలు కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి డాక్టర్స్ కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, ఇతర సామాజిక వర్గాలు కావచ్చు, వాటిని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి వాళ్ళందరినీ సభ్యులుగా చేర్పించాలి. కాబట్టి ఎక్కడైతే ఏ బూత్లో అయితే ఉంటామో ఆ బూత్లో తప్పకుండా 200 మందిని చేర్పించాలి. అదేవిధంగా మన ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రముఖులను, పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళు, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి ప్రత్యేకంగా వాళ్ళని కలిసి మాట్లాడి ఆ రకంగా ప్రత్యేకమైనటువంటి ప్రముఖుల యొక్క మెంబర్షిప్ డ్రైవ్ కూడా మనం అందరం తీసుకోవాలి. ఎవరో చెప్పాల్సినటువంటి లేదు. కాబట్టి నేను ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నాను, ప్రముఖ వ్యక్తి కూడా మన అసెంబ్లీలలో, మన జిల్లాలలో ఉన్నటువంటి ప్రముఖులు, విద్యా సంస్థలు నిర్వహించే వ్యక్తులు కావచ్చు, ప్రముఖ న్యాయవాదులు కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, లేక వివిధ కుల సంఘాల పెద్దలు కావచ్చు, ఉద్యోగ సంఘాల పెద్దలు కావచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, లేకపోతే ఒక యంగ్ ఓటర్ కావచ్చు, 18 సంవత్సరాలు నిండినటువంటి యంగ్ ఓటర్ కావచ్చు. ఆ రకంగా టార్గెట్ చేసి అందరినీ కూడా మరి సభ్యులుగా చేర్పించేటువంటి ప్రయత్నం చేయాలి. మన పోలింగ్ బూతుల్లో ఏ వర్గాలు ఉన్నాయో అన్ని వర్గాలు కూడా మనము సృష్టించేటువంటి ప్రయత్నం చేయాలి. అన్ని వర్గాలను కూడా కదిలించి సభ్యులుగా చేర్పించేటువంటి ప్రయత్నం చేయాలి. ఒక కులానికో ఒక వర్గానికో పరిమితం కాకుండా అన్ని ప్రాంతాల, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు సభ్యులుగా చేర్పించాల్సినటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనది ఈరోజు మనకు తెలుసు, 2014లో ఈ ఆన్లైన్ మెంబర్షిప్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఈరోజు బీజేపీ అవతరించింది. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిందంటే ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మాత్రమే గర్వకారణం కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది గర్వపడాల్సినటువంటి విషయము. ఈ దేశానికి సంబంధించినటువంటి ఒక పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా గౌరవపడాల్సినటువంటి అంశం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా అదే స్ఫూర్తితో, అదే స్పిరిట్తో మనం ముందుకెళ్ళి సభ్యులుగా చేర్పించాలని మీ అందరిని కోరుకుంటూ, మరి చివరగా ఒక ప్రతిజ్ఞ చెప్తాను. అందరం కూడా మన స్థానాల్లో నిలబడి ప్రతిజ్ఞ చేసిన తర్వాత మిగతా మరి కార్యక్రమం రామచంద్రరావు గారు చూస్తారు. భారతీయ జనతా పార్టీ యొక్క మూల సిద్ధాంతమైన ఏకాత్మత. రెండో రోజు ఖైరతాబాద్ మహాగణేష్ దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. భక్తులు గణేష్ దర్శనం కోసం క్యూ లైన్లలో వెయిట్ చేస్తున్నారు. ఆదివారం కావడంతో సిటీ నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. వినాయకుడి మండపం దగ్గర ఉదయం నుంచి రద్దీ కంటిన్యూ అవుతోంది. గణపయ్య దర్శనానికి వచ్చే భక్తులకు షెడ్లు ఏర్పాటు చేసినా అవి సరిపోవడం లేదు. రెండో రోజు ఖైరతాబాద్ మహాగణేష్ దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. భక్తులు గణేష్ దర్శనం కోసం క్యూ లైన్లలో వెయిట్ చేస్తున్నారు. ఆదివారం కావడంతో సిటీ నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. వినాయకుడి మండపం దగ్గర ఉదయం నుంచి రద్దీ కంటిన్యూ అవుతోంది. గణపయ్య దర్శనానికి వచ్చే భక్తులకు షెడ్లు ఏర్పాటు చేసినా అవి సరిపోవడం లేదు. ఖైరతాబాద్ మహాగణేశుడి దర్శనాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. విజయ్, భక్తుల రద్దీ ఎలా ఉంది? ఖైరతాబాద్ బడా గణపతి వద్ద ఈరోజు ఉదయం నుంచి కూడా వేలాదిగా భక్తులందరూ కూడా తరలి రావడం జరుగుతున్నది. సాయంత్రం అవుతున్న కొద్దీ భక్తుల రద్దీ అనేది పెరుగుతుంది, మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. మనం ఒకసారి చూడొచ్చు, ఇందాకనే భారీ గణనాథుడికి సంబంధించి ప్రత్యేకంగా అలంకరించినటువంటి విద్యుత్ దీపాలు ఏవైనాయో అవి ఇప్పుడే ఉత్సవ కమిటీ సభ్యులు వెలిగించడం జరిగింది. విద్యుత్ దీప కాంతులలో భారీ గణనాథుడిని, బడా గణపతిని, 70 అడుగుల మహాగణపతిని చూసేందుకు భక్తులైతే పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.
వచ్చేటువంటి భక్తులను ముఖ్యంగా 3 మార్గాలకు సంబంధించి ఏదైతే ఇటు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కానీ రైల్వే స్టేషన్ ఏదైతే ఎంఎంటీఎస్ ఉందో అక్కడి నుంచి విపరీతమైనటువంటి క్రౌడ్ వస్తుంది. అదేవిధంగా ఇటు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ టువర్డ్స్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర నుంచి కూడా విపరీతమైనటువంటి భక్తులు రావడం జరుగుతున్నది. మరోపక్క భారీ గణనాథుని వద్ద లాల్ దర్వాజాకు చెందినటువంటి బ్యాండ్తోని ప్రత్యేకమైన గౌరవ వందన కార్యక్రమం ఇప్పుడు ప్రజెంట్గా జరుగుతుంది. ఒకసారి మనం చూడొచ్చు విజువల్స్లో మొత్తంగా కూడా అన్ని క్యూ లైన్లలో భక్తులు మొత్తము నిండిపోయి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏ క్యూ లైన్ చూసినా కూడా భక్తులతో నిండిపోయింది. అయితే భక్తులను త్వరగా పంపివ్వాలని చెప్పి క్యూ లైన్లకు సంబంధించి కొన్ని బారిగేట్స్ ఓపెన్ చేసి ప్రత్యేక రోడ్ ద్వారా భక్తులందరినీ కూడా దర్శనం చేయించి పంపిస్తున్నారు. అయినప్పటికీ ఫ్లో అనేది కంటిన్యూగా కొనసాగుతున్నది. విపరీతమైనటువంటి భక్తుల రద్దీ ఉండడంతో పోలీసులు కూడా త్వరగా వాళ్ళని పంపాలని చూసినప్పటికీ మాత్రం కొంత ఇబ్బందికరంగానే ఇక్కడ ఉంది. ఎందుకంటే ఆదివారము సెలవు రోజు కావడంతో వేలాదిగా ఖైరతాబాద్ బడా గణపతిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఈరోజు రాత్రి 12 గంటల వరకు ఖైరతాబాద్ బడా గణపతి దర్శనము భక్తులందరికీ కల్పించనున్నట్టు కూడా ఉత్సవ కమిటీ సభ్యులు చెప్పారు. మరోపక్క మొత్తంగా కూడా వచ్చేటువంటి భక్తులకు సంబంధించి కూడా వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్త తీసుకుంటున్నారు. ఇటు పోలీస్ శాఖ కానీ మధ్యాహ్నం మనం చూస్తే కాసేపు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో కొంత వర్షం కూడా కురవడము, ఈ ప్రాంతంలో కొంత నీరు కూడా నిలిచిపోవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది ఇక్కడ ఇబ్బందులు కలగకుండా ముందుగా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. ఇది భారీ గణనాథుని మొత్తంగా కూడా ఇప్పుడు ఈవినింగ్ అవుతున్న కొద్ది కూడా విపరీతమైనటువంటి క్రౌడ్ అనేది పెరుగుతూ ఉంది. ఈరోజు దాదాపు ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్న దాని ప్రకారం ఉదయం నుంచి ఇప్పటి వరకే 1,00,000కు పైగా భక్తులు దర్శించుకుంటున్నట్టు చెప్పారు. రాత్రి 12 వరకు కూడా ఈరోజు దర్శనం ఉంటుంది కనుక మరింత సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. అయితే ఈరోజు కేవలము కొన్ని ప్రత్యేక పూజలు మాత్రమే నిర్వహించారు. ఎందుకంటే విపరీతమైనటువంటి రష్ ఉండడంతో మిగిలిన ఏవైతే హోమాలకు సంబంధించిన మిగిలిన పూజలన్నీ కూడా రేపు ఉదయం నిర్వహిస్తామని చెప్పి ఉత్సవ కమిటీ సభ్యులు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా కూడా రాత్రి అవుతున్న కొద్ది అంటే సాయంత్రం అవుతున్న కొద్ది కూడా ఇంకా క్రౌడ్ పెరిగే అవకాశం ఉండడంతో పోలీసులు అయితే అలర్ట్ అయినారు. అయితే మెయిన్గా భక్తుల రద్దీ ఖైరతాబాద్ మెట్రో స్టేషన్కి సంబంధించి మెట్రో స్టేషన్ నుంచే ఎక్కువ శాతం భక్తులందరూ కూడా ఇటు తరలి రావడం జరుగుతున్నది. మరోపక్క ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు కూడా సూచిస్తున్నారు సొంత వాహనాల కంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే ఖైరతాబాద్ గణనాథుని దగ్గరికి వస్తే బాగుంటుంది. వాహనాలు పార్క్ చేసేందుకు కూడా ఈరోజు కొంత ఉదయం నుంచి కూడా ఇబ్బందులు తలెత్తున్నాయని చెప్పి కూడా ట్రాఫిక్ పోలీసు సంబంధించిన పోలీస్ అధికారులు కూడా చెప్పడం జరుగుతున్నది. మనం చూడొచ్చు ఓవరాల్గా భారీ గణపతి ముందైతే ఒకసారి చూస్తున్నాము. ఏ లైన్ చూసినా కూడా మొత్తం కిక్కిరిసిపోయింది. భక్తులు కూడా త్వరగా వెళ్ళాలని అని చెప్పి పోలీసులు సూచిస్తున్నప్పటికీ కూడా ఇంత పెద్ద భారీ గణనాథుని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి భక్తులు ఈరోజు పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉండటంతో కొంత పోలీసులు కూడా భక్తుల రద్దీని కంట్రోల్ చేయడం ఇబ్బందికరంగా మారుతుంది. అయినప్పటికీ కూడా త్వరగా భక్తులను అయితే పంపిస్తున్నారు. రాత్రి 9 గంటలకు భారీ గణనాథుని వద్ద మహా ఆరతి కార్యక్రమం కూడా ఈరోజు అంగరంగ వైభవంగా చేస్తారు. ఇప్పుడు సాయంత్రానికి సంబంధించినటువంటి పూజ అనేది ఖైరతాబాద్ బడా గణపతి వద్ద కొనసాగుతున్నది. మరోపక్క వివిధ బ్యాండ్లకు సంబంధించి నిన్న మనం చూసాము మహారాష్ట్ర డోల్తోని భారీ గణనాథునికి గౌరవ వందన కార్యక్రమం చేశారు. ఈరోజు లాల్ దర్వాజా మన హైదరాబాద్కి సంబంధించినటువంటి లాల్ దర్వాజా బ్యాండ్ ఆధ్వర్యంలో భారీ గణనాథునికి గౌరవ వందన కార్యక్రమం ఇప్పుడు కొనసాగుతున్నది. మొత్తంగా ఇటు భక్తుల రద్దీ, సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా మహాగణపతిని చూసేందుకైతే లక్షలాదిగా ఈరోజు అయితే భక్తులు తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నది. ఈరోజు రాత్రి వరకు కూడా ఈ రద్దీ ఇట్లానే కంటిన్యూ అవుతుందని చెప్పి ఉత్సవ కమిటీ సభ్యులు కూడా చెప్తున్నారు. స్వచ్ఛందంగా వాలంటీర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ కూడా సమన్వయం చేసుకుంటూ నిరంతరం భక్తులను ఎప్పటికప్పుడు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రష్ అనేది కంటిన్యూగా పెరుగుతూనే ఉంది. మొత్తంగా కూడా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. భక్తులందరూ కూడా త్వరగా దర్శనం చేసుకొని వెళ్ళాలంటూ కూడా పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ కమిటీ నిర్వాహకులు అయితే సూచిస్తున్నారు. చంద్రిక, థ్యాంక్ యూ విజయ్.
ఖమ్మం జిల్లా కేంద్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు జలగం నగర్లో ఉన్న మైనార్టీ గురుకులాల బాయ్స్ 1 హాస్టల్ నీట మునిగింది. దీంతో పుస్తకాలు, పిల్లల దుస్తులు, వంట సామాగ్రి వరదల్లో కొట్టుకుపోయాయి. బెంచీలు తడిచి విరిగిపోయాయి. బిల్డింగ్ మొత్తం షార్ట్ సర్క్యూట్ అవుతోంది. హాస్టల్ ప్రహారీ గోడ కూలిపోయింది. హాస్టల్ అంతా బురదమయమైంది. మైనార్టీ గురుకుల హాస్టల్ పరిస్థితిపై మరింత సమాచారం ఖదీర్ అందిస్తారు. జలగం నగర్లోని మైనార్టీ గురుకులాల హాస్టల్ ఏదైతే ఉందో ఇది బాయ్స్ 1 హాస్టల్. ఈ బాయ్స్ హాస్టల్ ఎలా ఉంది అని అంటే కనీసం ఎవరు ఇక్కడ లేరు, నిలబడే పరిస్థితి కూడా లేదు. నేను ఈ లైవ్ ఇవ్వటం కోసం ప్రాణాలన్నీ కూడా నా ఊపిరి బిగబట్టుకొని ఇస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చూడొచ్చు ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుంది అంటే ఇక్కడ మొత్తం మెటీరియల్ తడిచి ముద్దయిపోయింది. ముద్దవటమే కాకుండా ఆ చుట్టుపక్కల ఏరియాకు కూడా ఆ స్మెల్ అనేది స్ప్రెడ్ అయింది. ఈ మున్నేరు అవతలకి దీనికి తూర్పు భాగంలో ఉంది. తూర్పు భాగంలో ఉన్న మున్నేరు వరద ఉధృతి ఎక్కువయ్యి ఈ హాస్టల్ దాకా వచ్చి ఈ హాస్టల్కి సంబంధించిన ఈ గోడ మొత్తం కూడా ఏ విధంగా పడిపోయిందో చూడొచ్చు, మీరు విజువల్స్లో కనిపిస్తూ ఉంది. ఈ గోడ పడిపోయింది. దాంతోపాటుగా అన్ని బాత్రూమ్లలోకి మొత్తం వరద ఈ ఫస్ట్ ఫ్లోర్ మొత్తాన్ని ముంచేసింది. దాని కారణంగా ఇక్కడ అన్ని రకాల వస్తువులు ఇప్పుడు ఈ కిటికీలో చూస్తాను. ఆర్ఓ ప్లాంట్ దగ్గర నుంచి మొదలుకొని ఇక్కడ ఉన్న ట్యాంక్, ఇక్కడ వంటలు వండే సామాగ్రి, గ్యాస్ అన్నీ చూడండి ఏ విధంగా పడిపోయి ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఫ్రిడ్జ్, ప్రతి ఒక్క మెటీరియల్ కూడా పాడైపోయింది. ఇది పనికొచ్చే పరిస్థితి లేదు. పిల్లలు దీంట్లో దాదాపుగా 468 మంది విద్యార్థులు విద్యను ఇక్కడ అభ్యసిస్తూ ఉన్నారు. 400 మంది పిల్లలు 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నారు. 68 మంది పిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో ఉన్నారు. అయితే ఇది 5వ తరగతి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు ఇక్కడ విద్యను అభ్యసించడం కోసం దీన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇది యాక్చువల్గా నేలకొండపల్లి సంబంధించిన హాస్టల్. దీన్ని అక్కడ స్థలం లేదని చెప్పేసి ఫస్ట్ దీన్ని ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో జలగం నగర్లో దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ అనేక మంది స్టాఫ్ని కూడా నియమించారు. అయితే మైనార్టీ గురుకులాల్లో అటు క్రిస్టియన్ మైనార్టీలు, వారితో పాటు ముస్లిం మైనార్టీ పిల్లలు ఇక్కడ విద్యను అభ్యసిస్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఇప్పుడు వరదలు తగ్గే వరకు ఖమ్మం కలెక్టరు సెలవులను ప్రకటించడం జరిగింది. కానీ ఈ సెలవులు పూర్తయిన తర్వాత కూడా వీళ్ళు ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. ప్రతిదీ ఇక్కడ తడిచిపోయి మొత్తం ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుందంటే అంత బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంది. ఇక్కడ అన్నీ కుళ్ళిపోయినాయి. ఈ వర్షానికి ఈ వరదకి కుళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ అంతా బురదమయం అయిపోయి అడుగు తీసి అడుగు బయటకు వేయలేని పరిస్థితి ఉంది. ఒకవేళ 2 అడుగులు స్పీడ్గా వేస్తే జారి పడేటట్టు ఇక్కడ పరిసరాలు మొత్తం ఉన్నాయి. బియ్యం మూటలు అన్నీ కూడా తడిచిపోవడం జరిగింది. వాళ్ళు చదువుకునే బెంచెస్ ఏదైతే ఉంటాయో ఆ బెంచెస్ అన్నీ కూడా మొత్తం వర్షానికి మొత్తం డెకోలం మెటీరియల్ కాబట్టి అదంతా తడిచి ముద్దయింది. అవి కూడా ఇరిగిపోతున్నాయి. మొత్తం వాటిని అన్నింటినీ తీసుకొచ్చి బయటపడేశారు. కొంతమంది సిబ్బంది వచ్చి దీన్ని క్లీనింగ్ చేసే ప్రాసెస్ కొనసాగిస్తూ ఉన్నారు. ఈ క్లీనింగ్ సెక్షన్ అనేది దాదాపుగా ఒక 20 మంది వచ్చి ఒక 10 రోజులు 15 రోజులు చేసినా కానీ ఇది పూర్తయ్యేలా కనపడటం లేదు. ఇది చాలా ఓల్డ్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ సంబంధించి వరద రావటం కారణంగా ఈ గోడలు కూడా కూలే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చిన్న పిల్లలు ఉంటారు. 5వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుకునే పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలకు ఒకవేళ ప్రమాదం కూడా జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక్కడ షార్ట్ సర్క్యూట్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ని దాటి వరద ప్రవహించింది కాబట్టి అన్ని ఫ్లోర్లకు వరద నీరు పోయింది. కాబట్టి ఏ మీటర్ ఆన్ చేసే పరిస్థితి లేదు, స్విచ్ బోర్డ్ ఆన్ చేసే పరిస్థితి లేదు. పవర్ సప్లై మొత్తం డిస్కనెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ పరిసర ప్రాంతాలు పిల్లలు ఎక్కడైతే ఆడుకుంటారో, రోజు ప్రేయర్ చేస్తారో, రోజు ఇక్కడ డైనింగ్ హాల్కి సంబంధించి ప్రతి ఒక్కటి ఇక్కడ ఏ వస్తువు కూడా పనికొచ్చే పరిస్థితి ఇక్కడ కనపడలేదు. బెడ్స్ తప్ప ఇక్కడ ఏదే బెంచెస్ కానివ్వండి, లేదా వాళ్ళ బుక్స్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన ఏ అంశం కూడా ఏ వస్తువు కూడా ఇక్కడ పనికొచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ వార్డెన్ ఉన్నారు, వార్డెన్తో మాట్లాడదాం. ఇక్కడ మీకు సంబంధించి ఈ వరద వల్ల ఇక్కడ ఏం జరిగింది, అసలు ఎంత నష్టం వాటిల్లింది? సార్ ఇక్కడ దాదాపు ఇక్కడ ప్రొవిజన్స్ రైస్ మొత్తం 1,20,000 వరకు అయితే ప్రొవిజన్స్ రైస్ కనపడుతుంది. మొత్తం దాదాపు బెంచెస్ మొత్తం మెటీరియల్ అది వేరే సంగతి. అది బెంచెస్ మొత్తం కొట్టుకుపోయింది. దాదాపు మేము ఏంటంటే పిల్లలు సేఫ్గా మేము 400 పిల్లల్ని మేము సేఫ్గా పంపించాము. మేము పిల్లల విషయంలో అయితే సేఫ్గా పిల్లల్ని పంపించడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేయడం జరిగింది. టీచర్స్ కూడా ఇంటిమేషన్ ఇచ్చేసారు నైట్ పేరెంట్స్కి. వాళ్ళు వచ్చి పిల్లల్ని సేఫ్గా తీసుకుని వెళ్ళిపోయినారు. మీకు సంబంధించిన ఆహారం సమకూర్చుకోవాలంటే ప్రభుత్వం సమకూరుస్తుందా, లేదంటే పిల్లలు ఇప్పుడు వచ్చి దీంట్లో ఉండే పరిస్థితి ఉందా? ఈ బిల్డింగ్ అసలు పనికొస్తుందా? పనికొస్తుంది అంటే సార్ ఇప్పుడు చూశారు కదా, మొత్తం అసలు ఉండే పరిస్థితి లేదు యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే మనం గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి మేము దీన్ని నడిపిస్తున్నాము.
ఈ ప్రొవిజన్ మట్టుకు ఆల్రెడీ ఇంత నష్టపోయిందని మేము కలెక్టర్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మా టీచర్స్ మా ప్రిన్సిపాల్ సార్ రావడం జరిగింది. ప్రొవిజన్ రైస్ ఇంత నష్టపోయిందని ఒక లిస్టు తయారు చేసి మేము కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది సార్. వారికి సంబంధించిన బుక్స్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన మెటీరియల్స్ కానివ్వండి, ఇప్పుడు అలాంటి అరేంజ్మెంట్స్ ఆల్టర్నేటివ్గా ఏం చేశారు అంటే కొంతమంది పిల్లల దగ్గర అయితే సేఫ్గా తీసుకుని వెళ్ళిపారు కొంత స్టూడెంట్స్ అయితే. ఇప్పుడు పైన ఉన్న డార్మెంట్లో కొన్ని వీళ్ళు పిల్లల దగ్గర ఉంచుకున్నారు కాబట్టి వాళ్ళ పుస్తకాలు తీసుకొని సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోయినారు వాళ్ళ ఇంటికి. అయితే అది ఆన్లైన్లో మనకు ఉపయోగపడుతుంది సార్. ఇప్పుడు కొద్దిగా హౌస్ కీపర్లు మన వర్కర్స్ని పిలిపించి కొద్దిగా పరిశుభ్రంగా చేపడం జరుగుతుంది ఇప్పుడే. అంటే మీరు ఎలక్ట్రీషియన్ కదా, ఇక్కడ ఎక్కడెక్కడ షార్ట్ సర్క్యూట్ వచ్చే అవకాశం ఉంది, ఎన్ని ఫ్లోర్లకు ఇది పాకింది, ఎలా ఉంది? గ్రౌండ్ ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అయితే మన ఎలక్ట్రికల్ లైన్మెన్ వాళ్ళు, మనకు ఫోర్మెన్ వాళ్ళు కూడా వచ్చి కలిశారు, నాకు చెప్పారు. మా ప్రిన్సిపల్ సార్, వార్డెన్ సార్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అయితే అన్ని ప్రెజెంట్ మాత్రం 0 పవర్, అంటే ఏది కూడా ఆన్ చేసే పరిస్థితి లేదు కాబట్టి చేయలేదు. ఓన్లీ ఇప్పుడు మనకు వాటర్ కోసం అవసరం ఉన్న సప్లై డైరెక్ట్ మీటర్ నుంచి వెళ్ళి మోటార్కి ఇచ్చేసేసి మోటార్ రన్ చేస్తున్నాం. ఎందుకంటే మనం క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడైతే ప్రెజెంట్ మనం మోటార్ ఒక్కటికే దానికే సప్లై ఇస్తున్నాం. ఓకే, ఇది క్లీన్ చేయడం కోసం మాత్రమే డైరెక్ట్గా మీటర్ నుంచి సప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫ్లోర్లో అయితే ఎక్కడ పవర్ సప్లై చేసే పరిస్థితి లేదు అని చెప్పేసి అంటున్నారు. అడుగు తీసి అడుగు స్పీడ్గా వేయలేని పరిస్థితి ఉంది. మెట్లు దగ్గర నుంచి ఈ పరిసర ప్రాంతాలు అన్నీ కూడా బాగా జారుతున్నాయి. జారే క్రమంలో ఇక్కడ పిల్లలు కూడా ఇక్కడ బాగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. దీన్ని రూమ్లు క్లీన్ చేయడం ఒక ఎత్తు అయితే, ఈ మురుగుని అదేవిధంగా ఈ జారుడు ఏదైతే ఉండుందో ఈ ఒండుని కూడా తొలగించే ప్రక్రియ జరగాలి అని చెప్పేసి కోరుతా ఉన్నారు. దాదాపుగా 468 మందికి సంబంధించిన భవిష్యత్తు వాళ్ళ నిర్మాణం జరిగే ప్రదేశం ఇది. సిబ్బంది ఉన్నారు, ఆ సిబ్బందే క్లీన్ చేస్తూ ఉన్నారు. మొత్తం సిబ్బంది ఇక్కడికి వచ్చి దాదాపుగా ఒక 10-15 మంది 10 రోజుల పాటు చేస్తే తప్ప ఇది సెట్ అయ్యే పరిస్థితి కనపడలేదు. ఇప్పటికైనా సరే అధికారులు చొరవ తీసుకొని ఇక్కడికి కావాలి, వచ్చి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని దీన్ని వెంటనే మరమ్మతులు చేపట్టి వాటిని మళ్ళీ పునరుద్ధరించి విద్యార్థులు చదువుకునే విధంగా ఇక్కడ వెసులుబాటు కల్పించాలని చెప్పేసి ఇక్కడున్న సిబ్బంది కూడా కోరుతూ ఉన్నారు. ఇది మొత్తంగా జలగం నగర్లో బాయ్స్ 1 వద్ద హాస్టల్ వద్ద ఉన్న పరిస్థితి. నిర్మల్ జిల్లాలో చెరువుల కబ్జాలపై ఫిర్యాదులు వచ్చినా అధికార యంత్రాంగం చోద్యం చూస్తోంది. గులాబీ నేతలే కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిర్మల్లో హైడ్రా లాంటి చట్టంతో అక్రమార్కులపై చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. నిర్మల్లో చెరువుల పరిరక్షణకు నిడ్రా డిమాండ్పై V6 రిపోర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చారిత్రాత్మక చెరువులు ఉన్నాయి. ప్రధానంగా నిర్మల్ జిల్లాలో 14 గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. 400 ఏళ్ల క్రితం నిమ్మనాయుడు పాలనలో గొలుసుకట్టు చెరువులు నిర్మించారు. పల్ల చెరువు, కంచరోని చెరువు, సీతాసాగర్, రామ్సాగర్, మోతీ తలాబ్, ధర్మసాగర్, మంజులాపూర్, ఖజానా, ఖురాన్పేట్, ఇబ్రాహీం, బంగల్పేట్, గోల్పేట్ చెరువులు ఉన్నాయి. ఒక చెరువు నిండితే మత్తడి ద్వారా మరో చెరువులోకి నీరు వెళ్లే విధంగా గొలుసుకట్టు చెరువులను నిర్మించారు. ఇందులో 8 చెరువుల్లో 100 ఎకరాల భూములు కబ్జాలకు గురయ్యాయి. గత 20 ఏళ్ల నుంచి నిర్మల్ పట్టణం వేగంగా విస్తరిస్తుంది. చెరువు చివరలో కొద్దిగా మట్టి వేస్తూ కబ్జాలకు యత్నిస్తున్నారు. అన్ని చెరువులు కలిపి సుమారు 2000 ఎకరాలు ఉండగా 1400 ఎకరాలు కబ్జాలు పాలైందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మట్టితో పూడ్చి సాగు భూములుగా కన్వర్షన్ పట్టాలతో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. చెరువులు అన్యాక్రాంతం అవుతున్నా పట్టించుకోవడం లేదని అంటున్నారు స్థానికులు. కబ్జాల వల్ల చెరువులు కుదించుకుపోవడంతో కాలనీలు నీట మునుగుతున్నాయన్నారు. చెరువుల్లో అక్రమ నిర్మాణాలతో కాలనీలోకి వరద నీరు చేరుతుందంటున్నారు. నిర్మల్లో ఉన్నటువంటి 14 చెరువులలో సుమారు 8 చెరువుల వరకు మరి ఆనవాళ్లు లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి గతంలో ఉన్నటువంటి ఏవైతే ప్రధానంగా మున్సిపల్కి సంబంధించినటువంటి పరిపాలించినటువంటి మరి పాలక వర్గాలు, అధికారులు దీనికి బాధ్యత వహించాలా. ధర్మసాగర్ చెరువు కట్ట పైన ఉన్నటువంటి ఏవైతే వాకింగ్ అనేటువంటిది వాకింగ్ టక్ అని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేసిండ్రు. ఇదే అనుదానం తీసుకుని సుమారుగా ఇక్కడ నుంచి అయితే అక్కడ వరకు గాజులపేట వరకు కూడా పెట్టినటువంటి రౌండప్గా ఉన్నటువంటి దాన్ని మరి అదునుగా చేసుకొని మరి ఎవరైతే ఆక్రమణదారులు మరి దాన్ని ఆక్యుపై చేసుకున్నటువంటిది స్పష్టంగా కనబడుతుంది. నిర్మల్ పట్టణంలో ఉన్న చెరువులను కబ్జా చేయడం వలన ఈరోజు సీతారాం సాగర్ చెరువుల నుండి వచ్చే నీరు నాలాలు కుచించుకుపోయి 3-4 మీటర్లు ఉన్న నాలాలు దాదాపు కుచించుకుపోయి 1 మీటర్ పరిధిలో వచ్చేసేసరికి మా యొక్క రవినగర్ ప్రాంతంలో ఇళ్లలోకి నీళ్లు రావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి కలెక్టర్ గారు దీనిపై చర్య తీసుకొని యథావిధిగా నాలాలను ఏర్పాటు చేసి ఈ చెరువులను కాపాడవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. నిర్మల్ జిల్లా కేంద్రంలో భూముల ధరలు చుక్కలనంటున్నాయి. భూముల రేట్లు విపరీతంగా పెరగడంతో రియల్టర్ల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.
14 చెరువుల సమీపంలో ఎకరాకు 10 నుంచి 45 కోట్ల రేట్లు పలుకుతుంది. గతంలో పాలకపక్ష లీడర్లు ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గడిచిన 10 ఏళ్లలో గులాబీ పార్టీ నేతల అండదండలతోనే రియాలిటీ వ్యాపారులు కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. నిర్మల్లోని సుమారు 14 చెరువులల్లా 8 చెరువుల వరకు పూర్తి ఆనవాళ్లు కోల్పోయినటువంటి వ్యవస్థ తయారైంది. మరి ఈ చెరువులలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటిని తొలగించాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తున్నా. అయితే ఈ చెరువులలో అక్రమంగా నిర్మించినటువంటి వాటిని ఎట్లయితే హైదరాబాద్లో హైడ్రా ఏర్పాటు చేసినరో నిర్మల్లో కూడా నిడ్రా ఏర్పాటు చేసేసి కానీ జిల్లా లెవెల్లో డెడ్రా ఏర్పాటు చేసి కానీ ఈ వ్యవస్థను ఒక తొలగించడానికి పూర్తి చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెరువు కబ్జాలపై జిల్లా కలెక్టర్, జిల్లా ఆఫీసర్లకు సామాజిక కార్యకర్తలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పలుమార్లు ఫిర్యాదు చేశారు. కానీ అప్పటి ప్రజాప్రతినిధులు ఒత్తిళ్లతో జిల్లా ఆఫీసర్లు వెనకంజ వేస్తారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను రియల్టర్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. రియల్టర్లు 3 వెంచర్లు 6 కబ్జాలకు పాల్పడుతున్నా ఆఫీసర్లు మౌనం వహిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో గొలుసుకట్టు చెరువులు ఉండటం వలన నిర్మల్కు నీటి సమస్య లేకుండే ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై ఈ ఎల్టీఎఫ్లో బఫర్ జోన్లో నిర్మాణాలు, షాపింగ్ కాంప్లెక్స్లు కానీ వాళ్ళ పెద్ద పెద్ద హాస్పిటల్స్ కానీ కట్టడం వలన ఈ హైవే రోడ్ మీద మొత్తము నీరు ఎట్లయితే హైదరాబాద్లో, ఖమ్మంలో పరిస్థితి ఉందో ఈరోజు నిర్మల్లో కూడా ఆ పరిస్థితి వచ్చింది. హైదరాబాద్లో ఎట్లయితే బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో కూలగొడుతున్నారో నిర్మల్లో కూడా కూలగొట్టాలని ఈ ప్రభుత్వాన్ని మేము విన్నవిస్తున్నాం. నిర్మల్లో చెరువులలో కబ్జాలకు పాల్పడుతున్న అక్రమార్కులపై చర్యలు చేపట్టాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది. నిర్మల్ నడిబొడ్డున ఉన్న చెరువుల్లో కమర్షియల్ నిర్మాణాలు జరిగాయి. శివారులోని చెరువులు 100 ఎకరాల్లో వెంచర్లు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. చెరువుల స్థలాల కబ్జాలపై ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు స్థానికులు. నిర్మల్ న్యాయవాది అంజుకుమార్ రెడ్డి పిటిషన్లో చెరువుల రీసర్వేకు హైకోర్టు ఆదేశించింది. సర్వే ప్రక్రియ నత్తనడకన సాగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. కబ్జాలపై విచారణ స్పీడప్ చేసి అక్రమ నిర్మాణాలను తొలగించాలన్నారు స్థానికులు. 6 సంవత్సరాలుగా నిర్మల్లో గల 14 గొలుసు కట్టు చెరువులను కబ్జాలకు గురికాకుండా గురైన కబ్జాలను తొలగించి ఏవైతే పెద్ద పెద్ద భవనాలు కట్టారో అదేవిధంగా కొత్త చెరువులో ఇదే ప్రభుత్వం, పోయిన ప్రభుత్వము ఒక కలెక్టరేట్ బిల్డింగ్ను కూడా నిర్మించి ఆ నిర్మాణాన్ని కూడా అడ్డుకున్నటువంటి ఘనత మాకే దక్కుతుంది, నిర్మల్ ప్రజలకే దక్కుతుంది. నిర్మల్లో చెరువులు కబ్జాలకు గురైనట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు ఆర్డీఓ రత్న కళ్యాణి. ఆక్రమణలపై పట్టించుకోవడం లేదనేది అవాస్తవమన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ ఆఫీసర్ల టీంతో విచారణ చేపట్టామన్నారు. సమగ్ర నివేదిక ప్రభుత్వానికి అందిస్తామన్నారు. సర్కారు తదుపరి ఆదేశాలతో చర్యలు చేపడుతున్నామన్నారు. బఫర్ జోను ఎఫ్టీఎల్లో కూడాను వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అట్లాగే గూగుల్ మ్యాప్స్ ప్రకారం సూపర్ ఇంపోజ్ చేసి, పాత సంవత్సరాల ప్రకారం సూపర్ ఇంపోజ్ చేసి కూడా ఇవ్వమని కలెక్టర్ గారు వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అదే ప్రకారంగా వాళ్ళు ఏ ఇయర్ ఎంత మార్పు చెందింది, ఏ కట్టడాలు వచ్చాయి అని చెప్పి ఒక లిస్ట్ అవుట్ చేసి ఇవ్వమని కలెక్టర్ గారు మనకి చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు నివేదికలు తయారు చేస్తున్నారు. ఆ నివేదికల ప్రకారం మేము కూడా ఇంకా వాటిని ఎంక్వైరీ చేసి దానిలో ఉన్నాయంటే మనం వాటిని తొలగించడానికి తప్పకుండా చర్యలు చేపడతాం. జిల్లాలోనూ హైడ్రా లాంటి పకడ్బందీ చట్టాల అమలుతో చెరువుల అక్రమార్కులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ వ్యక్తమవుతుంది. సింగూరు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ప్రాజెక్టు సామర్థ్యానికి నీటి మట్టం చేరుకుంది. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో దిగువకు నీటిని వదులుతున్నారు. సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ప్రాజెక్టు సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా ప్రస్తుతం 28.7 టీఎంసీలు ఉంది. నీటి నిల్వ 523.60 మీటర్లకు గాను 523.2 మీటర్ల వరకు నీరు ఉంది. భారీ వరదతో సింగూరు ప్రాజెక్టులో జల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. 2700 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. గేట్లు ఎత్తడంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు. వర్షాలు పడుతున్నాయి, సో దానివల్ల ప్రాజెక్ట్ నిండింది. మాకు చాలా హ్యాపీనెస్తో ఇక్కడ అందరం ఫ్రెండ్స్తో వచ్చి ఇక్కడ చూడడానికి వచ్చినాం. ఇట్లా అంటే చాలా డేస్ అవుతుంది ఇట్లా నిండక. ఇట్లా నిండడం వల్ల మాకు ఎంతో ఆనందంగా, చూడడానికి మంచి వెదర్, క్లైమేట్ అంతా బాగుంది. గత 4-5 రోజుల నుంచి భారీ వర్షాల వల్ల ఇంటి దగ్గరకు వచ్చినాం. మేము సిటీలో చదువుకుంటాము, ఇట్లా ఓపెన్ చేస్తారని చెప్పేసి ఇక్కడ చూడడానికి వచ్చినాము. చూడడానికి వస్తే చాలామంది ప్రజలు వస్తున్నారు, కానీ గత 10 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఏం పట్టించుకోలేదు. ఈ కొత్త వచ్చిన గవర్నమెంట్ అయినా పట్టించుకొని టూరిజం కొంచెం ఇక్కడ పెంచాలని ఆశ.
జహీరాబాద్, మనోర్, జరాసంగం పరిసర ప్రాంతాల్లో పడిన వర్షాలతో ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. వారం రోజుల నుంచి ప్రాజెక్టులోకి 10కి పైగా టీఎంసీల నీరు వచ్చి చేరుతోంది. సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు రావడంతో సాగునీటికి ఇబ్బంది లేదన్నారు మంత్రి దామోదర్ రాజనరసింహ. పంటలు వేసినాం కానీ డ్యాంలో నీళ్లు లేకపోవడం వల్ల అసలు ఎడమకాలం నుంచి నీళ్లు రాలేవు. అసలు ఈసారి చాలా తక్కువ పంటలు పండించారు. వర్షాలు లేక డ్యాంలో కూడా 13 టీఎంసీల వాటర్ ఉండడం వల్ల నీళ్లు వదలలేకపోయారు. అసలు డ్యామ్ నిండుతో నిండదో అని అనుకున్న పరిస్థితిలో ఈ గత వారం రోజుల నుంచి పడుతున్న వర్షాల కారణంగా ఒక్కసారిగా డ్యామ్ మొత్తం 16 టీఎంసీలో వచ్చేసింది. ఫుల్ కెపాసిటీ అయిపోయింది, నిండింది. ఈరోజు 2 గేట్లు లేవనెత్తిరు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఈ సీజన్లో వానలు సరిగా పడక వారం క్రితం వరకు సింగూరు ప్రాజెక్టు వెలవెలబోయింది. ఎగువన కర్ణాటక ప్రాంతాల్లో అనుకున్నంతగా వర్షాలు లేక వరద రాలేదు. వారం రోజులుగా సింగూరుకు వరద ప్రారంభమైంది. భారీ వర్షాలకు పొల్కల్ మండలంలోని కాల్వ తెగిపోయింది. ఎగువ ప్రాంతాల నుంచి సింగూరు జలాశయంలోకి వరద వస్తుండటంతో మంజీరా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రాజెక్టు నుండి పంటలకు మేలు జరుగుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సింగూరు ప్రాజెక్టులో ఎన్ని నీళ్ళు ఉన్నాయి ఇంకా కథని చూడడానికి వచ్చినాం. లొకేషన్ చూస్తే చాలా అందంగా కనబడుతుంది. సంతోషం అనిపించింది అందుకే వచ్చినాం చూడడానికి. ఇట్లు కూడా వదిలేసారు ఇక్కడ. ఆ గేట్ల నుంచి కూడా చూస్తే కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. సింగూరు ప్రాజెక్టులో 2 గేట్లు కూడా వదిలేసారు. అయితే మేము సింగూరు డ్యామ్ చూడడానికి వచ్చినాము. ఇంతకుముందు ఇలాంటి వర్షాలు రాలేకపోండే. ఇక్కడ వర్షం బట్టి నీరు రాని వలన రైతులకు ఇబ్బందికరంగా ఉండే. ఇప్పుడు వర్షాలను బట్టి మంచి నీళ్ళు వచ్చిన దాన్ని బట్టి రైతులు ఈ నీళ్ళని బట్టి మేమందరం రైతులందరం సంతోషిస్తున్నాం. ఇక ముందు దినాల్లో మేము మంచి పొలాలు పంటలు పండించుకొని మంచిగా బతకగలగాలని. సంగారెడ్డి జిల్లాలోని పెద్ద సాగునీటి ప్రాజెక్టు సింగూరుకు వరద వస్తుండటంతో పర్యాటకులు ప్రాజెక్టు సందర్శనకు వస్తున్నారు. భద్రత కారణాలతో అధికారులు ప్రాజెక్టుపైకి అనుమతించడం లేదు. మాలలు ఐకమత్యంగా ఉండాలన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మాలల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. మహబూబ్ నగర్లో మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజ్తో కలిసి పాల్గొన్నారు వివేక్. దేశంలో కుల గణన జరగాలని చెప్పారు. జనాభా దామాషా ప్రకారం దళితులకు న్యాయం జరగాలని తెలిపారు. మాలలు కలిసికట్టుగా ఉండి హక్కులు సాధించుకోవాలన్నారు వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు. మీరందరూ కలిసి ఉంటే మేము వెనుక ఉంటాం. మీరు కలిసి లేకుంటే మేము కూడా వెనుక ఉండడం చాలా కష్టం. ఎందుకంటే 10 మంది కలిసి ఉన్నప్పుడు ఒక పెద్ద స్ట్రెంగ్త్ అవుతుంది. 10 మంది వేరే వేరేగా ఉన్నప్పుడు స్ట్రెంగ్త్ చాలా తక్కువైపోతుంది. పాలిటిక్స్లో రాజకీయాలలో ఉన్న నాయకులందరికీ కూడా మీరందరూ బలంగా ఉన్నప్పుడు మాకు కూడా ఆ బలం ఉంటుంది. మనం ఎవరు వ్యతిరేకంగా ఏం మాట్లాడటం లేదు, ఎవరు వ్యతిరేకంగా ఏం చేయటం లేదు. యాక్చువల్లీ వీళ్ళు ఏబిసిడి అన్నారు. నేను ముఖ్యమంత్రి గారికి అదే చెప్పినాను. ఏబిసిడి అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏబిసిడి అని చెప్పి వారు తప్పుడు లెక్కలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్త సెన్సస్ చేసే అవసరం ఉన్నది. ఈ సెన్సస్ ఎందుకంటే రాహుల్ గాంధీ గారే అన్నారు నేషనల్ వైడ్ సెన్సస్ చేయాలని చెప్పి వారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. మేము కూడా ముఖ్యమంత్రి గారికి ఇదే కోరినాము. మీరు నేషనలీ ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పారో ఆ సెన్సస్ చేయండి. ఆ సెన్సస్ చేసే వరకు ఆ ఫిగర్స్ ఆ సెన్సస్ చేసినప్పుడు మన నిజంగా ఎంత బలం ఉన్నదో మనకు వారికి కూడా తెలిసి వస్తుంది. పాపులేషన్ వైజ్ పదవులు రావాలి, పాపులేషన్ వైజ్ పోస్ట్ రావాలని చెప్పి ఏదైతే జడ్జిమెంట్లో ఇచ్చినారో అయితే అన్నిటికన్నా ఎక్కువ సంఖ్య ఎవరిది ఉన్నది? మన దళితుల సంఖ్య ఉన్నది. మనకు ఎక్కువ పోస్టులు రావాలి అసలు, అవునా కదా? వాళ్ళు ఒక్కడు పరిచిపోతున్నారు. గార్బ్ ఏదైతే మొన్న సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుందో ఈ ప్లీయే లేదు, దాంట్లో ఈ క్రీమీ లేయర్ ప్లీయే లేదు. కానీ ఇంతమంది 6 కలిసి ఒక డిసిజన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే ఈ డిసిజన్ ఎట్లా ఇస్తే కాబోయే రోజులలో ఎలాంటి నిర్ణయాలు వస్తాయో మనమందరం కూడా ఆలోచించుకోవాలి. అందు గురించి కలిసి కొట్లాడదాం. ఎంప్లాయీస్ అందరినీ ఒక రూపు కింద తేవండి. ఫస్ట్ ఇప్పుడు 33 జిల్లాలు అయినాయి కాబట్టి ప్రతి జిల్లాకు పోదాం. ఫస్ట్ ఎంప్లాయీతో మాట్లాడదాం. ఎందుకంటే ఎంప్లాయీ మన మాల బిడ్డ ముద్దు బిడ్డ ఎక్కడ దాక్కున్నా కూడా బయటకు లాక్కుండా వద్దాం. ఎందుకంటే చెప్పుకోవాలని చెప్పినా కదా, నేను 2 సంవత్సరాలు చేసినా నేను మాల అని చెప్పుకోలేకపోయింది మనోడు. అందుకని అలాంటి వాళ్ళని ఏరి ఈ ఫలాలు ఏదైతే తింటున్నారో ఈ ఫలాలు మనకిచ్చిన రిజర్వేషన్ ఫలాలు ఏదైతే మనం అనుభవిస్తున్నామో దానికి కనీసం అతను పే బ్యాక్ టు ద సొసైటీకి పనిచేయవలసిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే లేకుంటే మనం ఇట్లనే ఉండిపోతాం.
సో తప్పనిసరిగా మీరందరూ కూడా మేము ఉన్నాం మీ వెనకాల ధైర్యంగా, మీరు ముందుకు రండి. మీరు లేకుంటే మేము లేము, మీరు లేకుంటే మేము లేము. డిపార్ట్మెంట్లో 35 ఏళ్ళ సర్వీస్లో నన్ను ట్రబుల్ షూటర్ అనేవాళ్ళు. ఎక్కడ ట్రబుల్ ఉంటుందో అక్కడికి పంపించేది. ఈరోజు బహుశా అంబేద్కర్ గారు నన్ను ఆశీర్వదించినట్టున్నాడు. అందుకనే ట్రబుల్ షూటర్గా మీ మధ్యన వచ్చిన తప్పనిసరిగా మీతో ఉంటాను. సామాజిక వెనుకబాటుతనం, చదువుపరమైనటువంటి వెనుకబాటుతనాన్ని ఆధారంగా చేసుకున్న వెనుకబడిన కులాలకు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం రాష్ట్రపతి ఆధ్వర్యంలో కమిషన్ను నియమించి రిజర్వేషన్ కల్పించాలని. అయినా సరే బీసీల అంశం అది వాళ్ళ అంశం, వాళ్ళు చూసుకుంటారు కావచ్చు. ఇప్పుడు నేనేమంటున్నానంటే జస్టిస్ ఇంద్రాసాని కేసులో 9 జడ్జిల ధర్మాసనం ఇది కేవలం బీసీలకు మాత్రమే వర్తిస్తుంది. దీన్ని ఎస్సీలకు ఎస్టీలకు ఉదాహరణగా తీసుకోరాదు. క్రిమిలేయర్ ఎస్సీ ఎస్టీలకు వర్తించదు అని 9 జడ్జిల ధర్మాసనం తీర్పు ఇస్తే మొన్న సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు వ్యతిరేకంగా ఒక 9 జడ్జిలు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కొట్టేయాలంటే దానికంటే పెద్ద బెంచ్ దాని మీద చర్చ జరిపి వాదోపవాదాలు జరిపి కొట్టేయాలి. కానీ 7 జడ్జిల బెంచ్ క్రిమినల్ చట్టం వర్తించాలని చెప్తుంది. అది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా వ్యతిరేకమే. కరీంనగర్ ఉమ్మడి జిల్లా పల్లెల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి కనిపిస్తోంది. గ్రామాల వారీగా సర్పంచ్లు, వార్డు సభ్యులుగా పోటీ చేయాలనుకునే ఆశావాహులు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నికలు జరగడం ఖాయమని సర్కారు సంకేతాలు ఇచ్చేసింది. మరోవైపు సెప్టెంబర్ 5న గ్రామాల వారీగా ముసాయిదా ఓటర్ లిస్టు విడుదల కానుంది. దీంతో పోటీగా సిద్ధమవుతున్న వారంతా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్ధం చేస్తోంది. నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సర్పంచ్ ఎన్నికలు జరగాల్సిండేది. బీసీ జనగణన చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆ విషయం తేలక ముందే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. దీనికి అనుగుణంగా ముసాయిదా ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 5న విడుదల చేయనున్నారు. ఆయా సామాజిక వర్గాలకు చెందిన నేతలు, ఆశావాహులు ఉత్సాహంగా గ్రామాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఎమ్మెల్యేగా గెలవాలంటే ఓ మంచి పార్టీ తరపున టికెట్ సాధించి ఎంతో కొంత ఖర్చు చేయగల స్తోమతుంటే చాలు, ఎలాగోలా గట్టెక్కే అవకాశం ఉంటుంది. కానీ పంచాయతీ ఎన్నికల్లో అలా ఉండదు. ఎందుకంటే ఎవరు పోటీ చేసినా ఆ వ్యక్తి గురించి, ఆ కుటుంబం గురించి, ఆ వ్యక్తి వెనుక ఉన్న శక్తుల గురించి ఊరిలోని ప్రతి ఒక్కరికి తెలుసుంటుంది. అందుకే పోటీ చేసే ముందు అభ్యర్థులు తమకు తామే గెలవగలమో లేదో అంచనా వేసుకున్న తర్వాతనే బరిలోకి దిగుతారు. ఎక్కువగా ధనవంతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూస్వాముల కుటుంబాల నుంచి ఈసారి జనరల్ సీట్లలో పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ మనకు ఈ నిలబడే వ్యక్తి మనకు మంచి చేయగలుగుతాడా లేదా అని చూసుకొని మనం ఎన్నుకోవాలి. కానీ ఇప్పుడు అలా జరగట్లేదు. ఎవరైతే డబ్బు పెడుతున్నారో, తాగిపిస్తున్నారో, ఏపిస్తున్నారో వాళ్ళకే ఓటేసి విలేజ్లను నాశనం చేసుకుంటున్నారు. జనాలు ఫస్ట్ మన ఊరికి, ఈయన ఊరిలో ఉంటాడా, ఈ తర్వాత ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి చూసుకొని ఆయన మంచి చేయగలుగుతాడా లేదా చూసిన తర్వాతనే ఎన్నుకోవడం మంచిది. డబ్బులు పెట్టి గెలిచిన వాళ్ళు ఎప్పుడు కానీ సేవ చేయడం కోసం ఆలోచన కంటే వాళ్ళ డబ్బు సంపాదించుకునే దానికోసం ఆలోచన ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 1210 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ గ్రామాల్లో వార్డుల సంఖ్య కూడా లెక్కిస్తే దాదాపు 10,000 మంది వార్డు సభ్యులను గ్రామీణ ఓటర్లు ఎన్నుకోబోతున్నారు. ఒక్కో వార్డుకు 2 చొప్పున లెక్కలేసుకున్న 20,000 మంది వార్డుల కోసం మరో 4,000 మంది దాకా సర్పంచ్ అభ్యర్థులుగా ఈసారి బరిలోకి దిగుతారని అంచనా వేస్తున్నారు. అయితే ఎవరిని ఎన్నుకుంటారంటే ఓటర్లు మాత్రం ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తున్నారు. స్థానిక ఎలక్షన్లలో చాలా మంది పోటీ చేస్తారు. డబ్బున్న వాళ్ళు చేస్తారు, డబ్బు లేని వాళ్ళు పోటీ చేస్తారు. మనకి డబ్బులు పంచిలరా మనకు అక్కర్లేదు. అది ఎవరు మనకు అందుబాటులో ఉంటారు, ఎవరు మనకు అడగంగానే పని చేస్తారు, అలాంటి క్యాండిడేట్లను ఎన్నుకోవాలి. ఈ స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా ఎలక్షన్లు జరుగుతాయి. దానికి మనము ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు అని చూడకుండా మనకు ఎప్పుడు అందుబాటులో నిరంతరం ఉండే వాళ్ళని ఎన్నుకోవాలి. కరీంనగర్ జిల్లాలో పరిస్థితులు పరిశీలించినప్పుడు చాలా మంది తమ కులం వ్యక్తుల వైపు, బంధువుల వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. వేరే కులం వ్యక్తి బరిలో ఉంటే ఆ వ్యక్తి గుణగణాలకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎవరిని గెలిపిస్తే భవిష్యత్తులో తమకు అక్కరకు వస్తారని కూడా బేరీ చేసుకుంటున్నారు.
ఆడవాళ్లు పోటీ చేసే గ్రామాల్లో ఆ మహిళల కంటే ఎక్కువగా ఆ ఇంట్లోని మగవారు ఎవరు? వాళ్ళు పని చేస్తారా లేదా? అధికారుల దగ్గరకు తిరిగే సత్తా ఉందా లేదా అనేది ఆలోచిస్తున్నారు. అనౌన్స్మెంట్ రాగానే ఇప్పటి నుండే చాలా విపరీతమైన ఖర్చులకు, ఆర్భాటాలకు, హంగామాలకు వెళ్ళి అలజడి సృష్టిస్తున్నారు. ఇట్లాంటి సంస్కృతి అనేది కరెక్ట్ కాదు. మనము సేవ చేసే దృక్పథంతో వచ్చి గ్రామానికి ఎంతో సేవ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్లా ఈ ఖర్చు పెట్టిన డబ్బులు మళ్ళీ ఒకంతకు 10 అంతలు సంపాదించుకోవాలన్న ఆశతోటి వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. అలా అప్పుల్లో కూరుకుపోవడం కూడా జరుగుతుంది. అట్లాంటి సంస్కృతి మొత్తానికి తీసివేయబడాలని, మంచి వ్యక్తులు వచ్చి సమాజానికి సేవ చేయడానికి కోసము రావాలని కోరుకుంటున్నాను. గ్రామీణ ఓటర్లను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాల్లో ఒకప్పుడు కులం, బంధుత్వం కీలకంగా ఉండేది. కానీ ఇప్పుడు డబ్బు, రాజకీయ పార్టీల అండదండలు చూస్తున్నారు. హుజూరాబాద్, మునుగోడు లాంటి ఉప ఎన్నికలు చూసిన ఓటర్లు డబ్బు, మద్యం వంటి ప్రలోభాలు కూడా గ్రామీణ ఎన్నికలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయంటున్నారు. ఇక మొత్తంగా అటు ఓటర్లలో ఇటు లీడర్లలో పల్లెపోరు సందడైతే కనిపిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. పెళ్లిళ్లలో ఫోటోలు, వీడియోలు తీసేందుకు వాడే డ్రోన్లు ఇప్పుడు వ్యవసాయ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాయి. తక్కువ సమయంలో ఎక్కువ పనిచేసే విధంగా డ్రోన్లను రూపొందించారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. పంటలపై చీడపీడల తెగుళ్లు నివారించేందుకు పురుగుల మందులు, స్ప్రే కోసం డ్రోన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. మహిళలకు శిక్షణ ఇచ్చి వారితోనే పంటలపై పురుగుల మందులు చల్లించేందుకు రూపకల్పన చేసింది ప్రభుత్వం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వ్యవసాయ రంగంలో డ్రోన్ల పనితీరుపై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 14 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారని వ్యవసాయ శాఖ అధికారుల రికార్డులు చెబుతున్నాయి. ప్రధానంగా పత్తి, వరి, మిర్చి, మొక్కజొన్న పంటల సాగుతో పాటుగా పెసర, పసుపు, కూరగాయల పంటలు సాగు చేస్తున్నారు. వ్యవసాయంలో డ్రోన్ల వాడకంతో రైతులకు చాలా ప్రయోజనాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా పురుగు మందులు చల్లటం రైతులకు ఈజీ అవుతుంది. మాన్యువల్గా పిచికారీ చేస్తే 1 ఎకరాకు గంట, 2 గంటలు సమయం పడుతుండగా డ్రోన్ వాడితే 10 నిమిషాల్లో పని పూర్తవుతుంది. డ్రోన్ ద్వారా పొలమంతా సమానంగా మందు చల్లవచ్చు. రోజులో 20-30 ఎకరాలకు పిచికారీ చేయొచ్చు. క్రిమి సంహారక మందులు చల్లినప్పుడు రైతులు విషగాలి పీల్చి అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉండదు. పంట తెగుళ్లు, చీడపీడలను నివారించి ఉత్పత్తులను పెంచడానికి డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ డ్రోన్ వలన మనకు ఒక 10 నిమిషాలు 5 నిమిషాలనే మనకు దీని పని పూర్తి అవుతుంది. కాబట్టి ఈ డ్రోన్ ఉపయోగం వల్ల మనకు ఇది కొట్టిన తర్వాత వర్షం వస్తుంది. మనం ఒక రోజంతా కొట్టినా కానీ తప్ప ఏ టైంలో వర్షం వచ్చేది తెలియదు. ఇది ఒక 5-10 నిమిషాలలో కొడుతుంది. కాబట్టి దీంతో మనకు చాలా మేలు జరుగుతుందని రైతులందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటాం. పత్తి, మిర్చి, వరి పంటలకు పురుగులు సోకితే హ్యాండ్ పంపు, పెట్రోల్ పంపుతో వాటిని నివారించేందుకు స్ప్రే చేసేవారు. అలా రోజంతా 2-3 ఎకరాలకే స్ప్రే సాధ్యమయ్యేది. ఆర్థిక భారంతో పాటుగా రోజంతా పురుగుల మందులు స్ప్రే చేసేందుకు సమయం కేటాయించాల్సిన పరిస్థితి రైతులది. దీన్ని నివారించేందుకు వ్యవసాయ శాఖ సైంటిస్టులు ప్రయోగాలు చేసి డ్రోన్లతో పురుగుల మందులు స్ప్రే చేసేందుకు నాబార్డు అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ఎందుకంటే 4 ఇవాళ 2 ఎకరాలు కొట్టాలన్నా 4 లేబర్ కాకుండా ఒక 600తోని అంటే ఖర్చుతోని దీని లాభసాటిగా ఉన్నది. రైతులకు ప్రతి ఒక్కరికి లాభసాటి. దీనివల్ల చాలా ఉపయోగం ఉన్నది, చాలా మేలు జరుగుతుంది. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని నా యొక్క ప్రార్థన. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొందరు విద్యావంతులను ఎంపిక చేసి డ్రోన్ల సహాయంతో పురుగు మందులను పంటలపై స్ప్రే చేసే విధానంలో శిక్షణ ఇచ్చింది. 5 నిమిషాలల్లో ఎకరానికి స్ప్రే చేయగలుగుతుంది. డ్రోన్ వల్ల చేయవచ్చు. కాబట్టి టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, రైతుకు ఉపయోగపడుతూ మేము కూడా ఉపాధి పొందొచ్చు అనే ఉద్దేశం కొద్దీ మహిళలకు ఒక అవకాశం ఇచ్చింది. ఇవి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఎందుకు అంటే ఒక రైతు వ్యవసాయంలో దిగి తను చేయాలంటే పొలంలో దిగితే చాలా దిగబడుతుంది. అది తట్టుకొని ఓన్లీ పైనుండి మనం ఒక 5 నిమిషాల్లో రైతు ఒక రోజు మొత్తం తన టైం మొత్తం ఒక రోజు మొత్తం పడిపోతుంది ఒక ఎకరానికి స్ప్రే చేయాలి అని. అదే ఇది ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. ఈ డ్రోన్ సహాయంతో మందుల్ని పిచికారీ చేయడం ద్వారా ఒక 5 నిమిషాల్లో స్ప్రే అయిపోతుంది. డీజీసీ అప్రూవల్ ఉన్నవారు డ్రోన్లను సప్లై చేస్తున్నారు.
డ్రోన్ వల్ల అతి తక్కువ టైంలో తక్కువ కెమికల్స్తో ఎక్కువ పంటలకు స్ప్రే చేయవచ్చని అంటున్నారు మారుతి డ్రోన్స్ ఏరియా మేనేజర్. కూలీల కొరత నుంచి రైతులను కాపాడవచ్చని అంటున్నారు. ఈ డ్రోన్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ అంటే 3 రకాల అడ్వాంటేజ్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి మనం మాన్యువల్గా వాడేటప్పుడు ఉండేటువంటి కెమికల్ యూసేజ్ డ్రోన్ యూసేజ్ కంటే తక్కువ ఉంటుంది. డ్రోన్ యూసేజ్లో చాలా తక్కువ ఉంటుంది. అంటే మాన్యువల్గా కనుక ఒక ఎకరానికి 1 లీటర్ కనుక స్ప్రే కొడితే 150 లీటర్లతో కలిపి అదే సేమ్ దాన్ని 10 ఎకరాల్లో 70% మాత్రమే కెమికల్ వేసి మనం కొట్టుకోవచ్చు అనమాట. అంటే అర్థం ఏంటంటే ఒక 30% వరకు కెమికల్ యూసేజ్ తగ్గుతుంది. దానివల్ల ప్రకృతి హానికరం తగ్గుతుంది, మనకు వచ్చే క్రాప్ కానీ దిగుబడికి కానీ హానికరం ఉండదన్నమాట. అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో రైతులకు అవగాహన కల్పించి వ్యవసాయ రంగంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందేలా డ్రోన్లను రూపొందించారు.